క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. సహోదరి సహోదరులారా, బాగున్నారా? దేవుడు మరి తన యొక్క కృపను బట్టి మరొక నూతన దినాన్ని మన జీవితంలో పొడిగించాడు. అందును బట్టి త్రియేక దేవునికి వందనాలు చెల్లించే వారమై ఉంటున్నాం. మరి ఉదయకాల సమయంలో మరి ధ్యానం నిమిత్తం ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుదామా? ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లేఖన భాగాలు మనము చూసినప్పుడు దేవుని మాట ఎంత శక్తివంతమైనదో ఈ లేఖన భాగాలను బట్టి తెలవిస్తూ ఉంది. ప్రవక్త ద్వారా దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో తెలియజేసిన మాట ఏమిటంటే, నా మాట అగ్ని వంటిది కాదా? అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట సృజనాత్మకమైనది. శూన్యములో నుండి సృష్టిని సృజించగలిగిన దేవుని మాట సృజనాత్మకమైనది. దేవుని మాట శక్తివంతమైనది. ఆ మాట పరిపూర్ణమైన బలాన్ని తన భక్తునికి ఇస్తుంది. అందుకనే ఈ మాటను గూర్చి యోహాను భక్తుడు ఒక మాట అంటాడు, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని యోహాను సువార్త 1వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూస్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మరి ప్రభు అయిన క్రీస్తు అయి ఉన్నాడు. కనుకనే ఈ వాక్యము అగ్ని వంటిది కాదా అంటాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఉన్న పాపాన్ని దహించి వేస్తుంది. మన జీవితంలో ఉన్న మలినాలను, మన జీవితంలో ఉన్న పాపభూయిష్టమైన మస్టును ఈ వాక్యము దహించి వేస్తుంది. ఈ వాక్యము మనల్ని పవిత్రపరుస్తుంది. ఈ వాక్యము ఎటువంటిదంటే, మనల్ని కాల్చి బూడిద చేయదు, కానీ ఈ అగ్ని మనలో పవిత్రతను చేకూరుస్తూ ఉంది. మోషే మండుచున్న పొద అనుభవం మనం చూసినప్పుడు ఆ పొద మండుచూ ఉండేను కానీ అది కాలిపోలేదు అని మాటను మనం చూస్తాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అగ్ని మన మీద ఉన్నప్పుడు మనము కాలిపోం, మనం మండుచూ ఉంటాం, లోకములో మండుచూ ఉంటాం, ప్రజ్వరిల్లే జ్యోతులుగా ఉంటాం. ఆ మహోన్నతుడైన దేవుడు మనలో ఉంటే, దేవుని వాక్యం మనలో ఉంటే మనము దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట మన జీవితాల్లో మరి శుద్ధీకరణను తీసుకొని వస్తుంది. అందుకనే పేతురు కూడా అంటాడు, నశించిపోవు సువర్ణము అగ్నిచేత పరీక్షించబడును కదా అంటాడు. కనుక మన జీవితాల్లో మహోన్నతమైన దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించాలంటే శ్రమల వంటి అగ్నిని మన జీవితంలో చొప్పించి ఆయన మనల్ని శుద్ధీకరిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము అగ్ని వంటిది. ఆ అగ్ని మన జీవితాల్లో పాప మస్టును మరి మలినాన్ని దహించి వేస్తుంది, మన జీవితాలను శుద్ధీకరిస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని నిత్యము చదువుదామా? ఆ వాక్యములో, ఆ వాక్యపు అగ్నిలో మన జీవితాలను బలపరుచుకుందామా? ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సాన్నిధ్యములో దేవుని వాక్యము నిత్యము నెమరువేయి, దేవుని వాక్యం నిత్యము ధ్యానం చేయి. ఆ వాక్యము నిన్ను అగ్నిలా ఆ వాక్యం నిన్ను పరిశుద్ధినిగా చేస్తుంది. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైన తండ్రి, మహోన్నతుడమైన దేవా, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో అవును ప్రభువా, నీ మాట అగ్ని వంటిది, మా జీవితాలను శుద్ధికి చేస్తుంది, మా జీవితాలను పవిత్రపరుస్తుంది. అయ్యా, నీ మాట మా జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. అయ్యా, వాక్యమైన దేవా, మా జీవితాల్లో అమూల్యమైన ఆశీర్వాదాలు నాయన నీ మాట ద్వారా దొరుకుతాయని నాయన మమ్మల్ని బలపరుచుమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.
ప్రభు నిన్ను దీవించునుగాక.